ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడండి సార్, డాక్టర్స్ అంటే మెషిన్స్ కాదు. ఎలాగైతే పేషెంట్కి ప్రతి సెకండ్ ముఖ్యమో వాళ్ళని ట్రీట్ చేస్తున్న డాక్టర్కి ప్రతి మిల్లీ సెకండ్ కూడా ముఖ్యం. అలా కాకపోతే వాళ్ళు డాక్టర్సే కాదు, పేషెంట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. మా మీద చేయి చేసుకుని మీ కోపాన్ని తీర్చుకోవాలంటే రోగం సరికాదు. అండ్ ఈరోజు ఒక డాక్టర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో ఈవిడ నిరూపించారు. ఈరోజు ఈమె ఆ బిడ్డని తల్లినే కాదు, మన డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీని కూడా కాపాడారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కర్ణ సార్, మీ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను సార్. నేను చేసిన ఈ పాపాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలి సార్? డాక్టర్స్ మనుషులని అర్థమైంది కదా, అది చాలు. వెళ్ళండి, ముందు మీ భార్యని బిడ్డని చూడండి. డాక్టర్ కార్తీక్, కర్ణ మాటలు విని మీరంతా ప్రొటెస్ట్ ఆపారు. అందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కర్ణ ఫోన్ చేస్తున్నట్టున్నాడే. హలో కర్ణ. హాయ్ బంగారు. ఏంట్రా నువ్వు? నేను ఎన్నిసార్లు నీకు ఫోన్ చేశాను? నువ్వు ఫోన్ రిసీవ్ చేస్తే కదా నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నీకేం కాలేదు కదా? మీ ఫ్రెండ్ మనవరాలు ఉంది కదా నిధి, తను హెల్ప్ చేసింది కాబట్టి నేను బానే ఉన్నాను. అవునా? ఇంటికి వచ్చి నిదానంగా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. బై. సరే సరే, జాగ్రత్త కర్ణ, త్వరగా వచ్చేయి. చూసావా, నా మనవడికి నీ మనవరాలు సాయం చేసిందంట. అలాగా? నేనప్పుడే చెప్పాను కదా, దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు అన్నది ఇందులోనే అర్థమైంది కదా. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నువ్వు నేను ఫ్రెండ్స్, అక్కడ నీ మనవరాలు నా మనవడు ఫ్రెండ్స్. వెళ్దామా? వెళదాం. అబ్బా, ఇంటికి వెళ్ళడానికి ఎందుకే ఇంత స్పీడు? హే, ఎవరే ఇప్పుడు ఇంటికి వెళ్ళేది? షాపింగ్ షాపింగ్. అయ్యో, సార్, ఇన్ని బొమ్మలా? ప్రతి డెలివరీ సమయంలో అప్పుడే పుట్టిన బిడ్డ ఇక్కడ బొమ్మ రూపం దాల్చుతుంది. నాకు ఈ ఐడియా ఇచ్చింది రోజీ గారే. ఈ రోజు నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి నీ చేత్తో ఈ బొమ్మ పెట్టిస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చేసిన పుణ్యానికి ఆ దేవుడిచ్చే అవకాశం ఇది. అందరికీ ఈ అవకాశం దొరకదు. ఇక్కడున్న ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క కాన్పు కథ చెప్తుంది. ముందు చెప్పలేనంత కష్టం, ఆ తర్వాత వివరించలేనంత సంతోషం. నువ్వు ఇంత దూరం వచ్చేసావా? సార్, ఎప్పుడూ ఫుల్ పాజిటివ్ గా ఉండే మీరు ఫర్ ద ఫస్ట్ టైం హెల్ప్లెస్ గా ఉండడం చూశాను.
ఏమైంది సార్? ఏమైందో తెలీదు. ఆ బిడ్డ ఏడవలేదని చాలా పానిక్ అయిపోయాను. మా తాతకిచ్చిన మాట నిలబెట్టుకోగలనో లేదో అని భయపడ్డాను. మా తాత ఎప్పుడూ చెప్పేవారు, పుట్టే బిడ్డ చనిపోకూడదు, ఒక బిడ్డ పుట్టిన తర్వాత అనాథ కాకూడదు అని. ఎక్కడ ఆయనకిచ్చిన మాటను నేను తప్పుతానేమో అనే నాకు అనిపించింది. తాత ఇంకా ఉండాల్సింది కదా రోజీ. సార్, మీరు మీ తాతగారికి చాలా అటాచ్మెంట్ అనుకుంటా కదా? ఆ, ఆయన లేకపోతే నేనంటూ లేను. సార్, నన్ను నమ్మి అసిస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే ఇక్కడ బొమ్మ పెట్టే అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. నువ్వు ఈరోజు హెల్ప్ చేసినందుకు ఇన్ రిటర్న్ మీ ఇంట్లో డ్రాప్ చేయాలనుకుంటున్నాను నిన్ను. ఆ, 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 ఆ. ఓకే. మెల్లగా ఓకే ఓకే